యువజన కెరటం మన ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. గాలి వెంకటరెడ్డి, హెచ్ఆర్ల సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా పార్లమెంటరీ టీడీపీ బీసీ సెల్ సెక్రటరీ. ఇప్పుడు నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఇప్పుడు ఇక్కడ మన ట్రాఫిక్ సిఐ గారు, డీసీ గారు, టౌన్ ప్లానింగ్ ఏసీపీ గారు, మన ఎస్ఐలు కానివ్వండి, ఒక్కసారి ఈరోజు విజిట్ పెట్టుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. आप लोगों से गुजारिश है, अभी उनको तकलीफ नहीं करना, आप तकलीफ फेस नहीं करना. जो फुटपाथ है, फुटपाथ के ऊपर लगा लिए तो किसी भी दिक्कत नहीं. ట్రాఫిక్ ప్రజలకు ఇబ్బంది పెట్టేటట్టు ఈ వెహికల్స్కు మీరు రోడ్ల మీద मनवाने लगाए तो फिर उनका काम उन्हें करना पड़ेगा. మీరు ఒక పక్కన పెట్టుకుంటే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. మీరు అది పాటిస్తే వాళ్ళు కూడా మీకు కోఆపరేట్ చేస్తారు. మీరు అట్లా కాకుండా మనమానే పెట్టుకుంటామంటే మళ్ళా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసి వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. తో నిన్న మీటింగ్ మే बहुत सारे డిస్కషన్స్ చేయలే. రెండోది మీ యూనియన్ ప్రెసిడెంట్ ఎవరు, ఇక్కడ నుంచి ఈ కింది వరకు మీకు ఎక్కడెక్కడ ఉన్నదో అందరూ ఐడెంటిటీ కార్డు తయారు చేయండి. వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్సు, రెండోది వాళ్ళ షాప్ ఎక్కడ పెడుతుండ్రో ఆ షాప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడ షాప్ ఉందనుకో, వాళ్ళ ఫోటో ఈడనేది, ఈడనే వాళ్ళ ఫోటో తీసి వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ కూడా మీరు ఇది ఒక 15 days లోపల రెడీ చేయండి. మీకు కూడా ఐడియా ఉంటుంది ఎవరికి इधर कहाँ बैठ रहे, मालूम तो होता. जमाने से कौन बैठ रहे, बीच में कौन आके ये बदमाशियाँ कर रहे, ये सब भी मालूम होता. अभी रोडों पे मनमाने लगे तो फिर उनका ड्यूटी उन्हें करना पड़ेगा. आप लोग सबसे गुजारिश है, मैं अंदर की रिक्वेस्ट जैसे दोपटे आप फुटपाथ में जितना जहाँ तक रखे इससे पहले वैसा रखना. और इसमें एक जना आ गया बोल के बाजू वाला भी आ गया, उसको देख के दूसरा बाकी आ गया. अभी आने जाने वालों को तकलीफ होता है. कोई कार जाने का, मोटरसाइकिल जाने का, उनको भी दिक्कत होता है. तो अभी ये लोगों उनका ड्यूटी करना पड़ेगा. तो आप लोगों से फिर एक बार मैं रिक्वेस्ट करता हूँ, मैं अंदर को చెప్తుంది ఒకటి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. अभी बीच में मनमाने लगे तो यूनियन మీరు కూడా చూసుకోవాలి రోజు. రెండోది షాప్, अभी यहाँ पर जिसका शॉप है उनका आजू बाजू वाला भी देख लेना. उन्होंने आ गया है बोल के हम आगे जाते, मैं ముందుకు వచ్చాను కాబట్టి मैं ముందుకు మాట్లాడగా, कोई भी आ गया है तो आप लोग उनको पीछे करो. మీరు రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు పెడితే మళ్ళీ నేనేం చేయలేనమ్మా. ఓ పక్కన పెట్టుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్న అఫీషియల్స్, ఇప్పుడు ట్రాఫిక్ సిఐ గారు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏంటంటే పైనుంచి ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ రేపు టెక్నాలజీ ఒక అప్పట్లెక్క కాదు, పోతే ఎవడో ఫోటో తీసి పెట్టేస్తాడు. 31 బస్ స్టాప్ దగ్గర కూడా బస్సెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి మీరు వెనుక పెట్టుకొని కూర్చుంటే వాళ్ళకి అబ్జెక్షన్ లేదు. మీరు రోడ్డు మీద పెడితే బస్సు ఎట్లా పోతుంది, మోటార్ సైకిల్ ఎట్లా పోతుంది, వచ్చేపోయే వాళ్ళ నడక ఎట్లా, అవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఏం లేదు. మీరు కొంత వెనక్కి జరిగి పెట్టుకోండి, వచ్చేపోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా పెట్టుకోండి. ఏసీలో మీకు ఇంతకుముందు చెప్పినట్టే, ఒకటి మీరు ఫుట్పాత్ల మీద వెనుక సైడ్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా అబ్జెక్షన్ ఉండదు. మీరు రోడ్ల మీదకి వచ్చి ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటే మాత్రం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయవలసి వస్తుంది. మళ్ళీ వెనకసేపు మమ్మల్ని తీసేసిరా అని అనవసరంగా వాళ్ళ మీద ఏడుస్తే ఉపయోగం ఏమి ఉండదు. ఒకటి ఏంటంటే ఒకరిని చూసి ఒకళ్ళు ముందుకు వచ్చేసి ఆయన పెట్టాడు కదా మైబీ ఆగే జాకే లగాతూ బోల్కే వయసా నైకర్నా. మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెనక్కి పెట్టుకోండి. రెండోది ఐడెంటిటీ కార్డులు అనేది 15 రోజులలో విత్ రెసిడెన్షియల్ అడ్రస్, దుకాణం ముంగట ఫోటోలు దిగి 15 days లోపల మీరు ఐడెంటిటీ కార్డు తయారు చేయండి. ఐడెంటిటీ కార్డు తయారైనాక మనం ఏసీపీ గారు, కన్సల్ట్ సిఐ గారు ఉంటారు, వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకుంటారు. కాబట్టి దీంట్లో మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఇబ్బంది లేదు. అనవసరంగా సిఐ గారు ఇట్లా అన్నారు, ఎస్ఐ గారు ఇట్లా అన్నారు, ఏసీపీ గారు ఇట్లా అన్నారు, వాళ్ళ మీద పడి ఏడుస్తే ఉపయోగం లేదు. మనం ఫస్ట్ జాగ్రత్తగా ఉన్నామా లేదా, మనం ప్రాపర్గా ఉన్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. सबको मालूम है 40 साल से धंधा कर रहा है. आपको भी फैमिली है, एक घर में 6-8 लोग हैं.
स्कूल को जाना पड़ेगा, नहीं तो किराए का रहे वो मकान का किराया भरना पड़ेगा, सब तकलीफ सब जानते हैं। मगर आप क्या है बोलो तो दुकान लगाए थे मनमाने हो जाए, वैसा नहीं करना है। आप जितना एरिया है वहाँ तक रखो। हम यहाँ हम ठहरे यहाँ पर, अभी आने जाने वालों को कोई दिक्कत नहीं रहता। यहाँ पर शॉप है, ये छोड़ के आगे आके रोड पे लगे तो फिर उनका तकलीफ है। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.